బీజేపీ ఒక రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే ఏం జరుగుతుంది అనే దానికి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. బెంగాల్లో గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ అధికారానికి తిరిగేలేదు. 2011లో మమతా అధికారంలోకి వచ్చిన నాడు బెంగాల్లో బీజేపీకి స్థానమే లేదు. నిజానికి బీజేపీ రాజకీయ విధానమే వేరు. బెంగాల్ పొలిటికల్ హిస్టరీని, బెంగాల్కున్న ప్రోగ్రెసివ్ ఐడియాలజీని ఇవన్నీ గమనిస్తే బీజేపీ లాంటి ఫార్ రైట్ పార్టీకి బెంగాల్ గడ్డ మీద స్థానం లభించడమే కష్టం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు బెంగాల్లో బీజేపీకి ఏకంగా అధికారమే దక్కింది. బెంగాల్లో బీజేపీ సాధించింది ఆషామాషి విజయం కాదు. 206 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ బెంగాల్లో భారీ చరిత్రకు శ్రీకారం చుట్టింది. మమతా బెనర్జీ అధికార మదానికి బీజేపీ కళ్ళెం వేసింది. మమతా బెనర్జీని ఉద్దేశించి అధికారం మదం అనే ఘాటైన మాటను ఎందుకు వాడాల్సి వచ్చిందనే విషయం వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. బెంగాల్లో మమతా రాజకీయ అరాచకమే ఆమె కొంపముంచింది. కానీ ఈ భారీ విజయాన్ని నమోదు చేయడానికి బెంగాల్లో బీజేపీ ఫెయిర్ పొలిటికల్ గేమ్ ఆడిందా అంటే అది కూడా కాస్త ఆలోచించాల్సిందే. బీజేపీ కేంద్రంలో అన్ని రకాల అధికారాలని, అధికార యంత్రాంగాన్ని, వ్యవస్థల్ని సైతం ఉపయోగించుకున్నారు. ఆఖరికి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్నికల కౌంటింగ్లో ఇన్వాల్వ్ కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోనే కౌంటింగ్ జరిపించారు. ఇక బెంగాల్ ఎన్నికల్లో అతిపెద్ద వివాదాస్పద అంశం ఎస్ఐఆర్. బెంగాల్ని బీజేపీ ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుందంటే బెంగాల్లో బీజేపీ ఆడిన పొలిటికల్ గేమ్ వల్ల మమతా సీఎం సీటు మాత్రమే కాదు, అసెంబ్లీ గేటును కూడా తాకే పరిస్థితి లేదు. ఎందుకంటే మమతా బెనర్జీనే స్వయంగా ఆమె పోటీ చేసిన భవనీపూర్లో ఓటమి పాలైంది. ఈ ఓటమితో బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ శకం ముగిసినట్లే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బెంగాల్ పొలిటికల్ గేమ్లో బీజేపీనే చివరికి పైచే సాధించింది. కాబట్టి బెంగాల్లో మమతా ఓటమికి కారణాలేంటి? బెంగాల్లో బీజేపీకి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఎలా సాధ్యమైంది? మమతా రాజకీయ భవిష్యత్తుకి ఇక ముగింపు పడినట్టేనా? బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి బీజేపీ తెరలేపిందా? బెంగాల్ ఎన్నికల సరళి ఎలా ఉంది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏప్రిల్లో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠను, ఆసక్తిని కలిగించిన ఎన్నికలు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు. ఎన్నికలకు ఏడాది ముందే వెస్ట్ బెంగాల్ పోరుకి రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. కానీ బెంగాల్ రాజకీయ చదరంగంలో రెండు పార్టీలు ప్రామినెంట్ గా కనిపించాయి. ఒకటి అధికార టీఎంసీ, 2 ప్రతిపక్ష బీజేపీ. పోటీ ఈ 2 పార్టీల మధ్యనే ఉంటుందన్న విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. టీఎంసీ గత 15 ఏళ్లుగా బెంగాల్లో అధికారం కొనసాగిస్తూ వస్తుంది. కానీ బీజేపీ మాత్రం ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా బెంగాల్ రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తుంది. అలా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికార పార్టీగా బరిలోకి దిగితే బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు సిద్ధమైంది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 148 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే 2021లో టీఎంసీ 215 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ 77 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాబట్టి టీఎంసీ 2 పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా భారీ సంఖ్యా బలంతో 2021లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 15 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. కాబట్టి 2026 ఎన్నికల్లో టీఎంసీ భారీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారి నెంబర్స్ గమనిస్తే టీఎంసీకి అసెంబ్లీలో 215 మంది సభ్యుల బలం ఉంది. అంటే అధికారానికి అవసరమైన దానికన్నా 67 మంది సభ్యుల బలం అధికంగానే ఉంది. కానీ అదే బెంగాల్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి 77 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఇప్పుడున్న సంఖ్యాబలం కన్నా కనీసం 50 నుంచి 60 సీట్లు తగ్గినా టీఎంసీ తన అధికారాన్ని నిలబెట్టుకోగలదు. పైగా 2024 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ హవా స్పష్టంగా కనిపించింది. బెంగాల్లో ఉన్న మొత్తం 42 లోక్సభ స్థానాల్లో టీఎంసీ 29 స్థానాల్లో విజయం సాధించింది. టీఎంసీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ 1 లోక్సభ స్థానాన్ని దక్కించుకుంది. కాబట్టి ఓవరాల్గా 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాల్లో టీఎంసీ 30 స్థానాలు దక్కించుకుంది. కాబట్టి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ గెలుపుని నివారించడం సులభమైన విషయం కాదు. అందుకే ఎన్నికల తర్వాత విడుదలైన ఒపీనియన్ పోల్స్ను గమనిస్తే మెజారిటీ ఒపీనియన్ పోల్స్ టీఎంసీకి, బీజేపీకి 2 పార్టీలకి 140కి అటు ఇటుగా అన్నట్టుగా 2 పార్టీల మధ్య టైట్ కాంపిటీషన్ ఉండబోతుందని అంచనా వేశాయి. అయితే సందర్భం వచ్చింది కాబట్టి బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ప్రయాణాన్ని, ప్రస్థానాన్ని గురించి కూడా కాస్త మనం మాట్లాడుకుందాం.
మమతా బెనర్జీ బెంగాల్లో వీధి పోరాటాలతో లైమ్లైట్లోకి వచ్చింది. 1998లో మా మాటి మానుష్ అనే నినాదంతో ఆమె తృణమూల్ కాంగ్రెస్ని స్థాపించింది. తృణమూల్ కాంగ్రెస్ని స్థాపించడానికన్నా ముందు మమత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. స్టూడెంట్ లీడర్గా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1984లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద లోక్సభకి పోటీ చేసి కమ్యూనిస్ట్ నేత సోమనాథ్ చటర్జీ మీద విజయం సాధించారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసుకున్నారు. మమత తృణమూల్ కాంగ్రెస్ని స్థాపించే నాటికి బెంగాల్ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి నేతలతో మమతా బెనర్జీ పోటీ పడ్డారు. 1998లో ఆమె అప్పటి వాజ్పేయి గవర్నమెంట్లో రైల్వే మినిస్టర్గా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వంలో కూడా మమత కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలా కేంద్ర రాజకీయాల్లో మమతకు లభించిన సముచిత స్థానాన్ని ఉపయోగించుకుని బెంగాల్లో తన పార్టీని బలోపేతం చేస్తూ వచ్చింది. నందిగ్రామ్, సింగూరు భూసేకరణ ఉద్యమాల్లో మమత చురుకైన పాత్ర పోషిస్తూ రాష్ట్రంలో కమ్యూనిస్టులకి తానే ఆల్టర్నేటివ్ అన్నట్టుగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా 2011 నాటికి మమత బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. అలా 2011లో ఎట్టకేలకి మమత బెంగాల్ని 34 ఏళ్లుగా సుదీర్ఘంగా పాలిస్తున్న కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టింది. 2006లో టీఎంసీ 30 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కానీ 2011 వచ్చేసరికి ఏకంగా 184 స్థానాలు దక్కించుకుని మమత బెంగాల్కి మొట్టమొదటి మహిళా సీఎం అయ్యారు. అయితే ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మమత బెంగాల్లో పొలిటికల్ మోనోపోలీ సృష్టించే ప్రయత్నం చేసింది. అంతేకాదు బెంగాల్లోని కమ్యూనిస్టుల మీద టీఎంసీ నేతలు విపరీతంగా దాడులు చేశారు. పార్టీ కార్యాలయాలను ఆక్రమించుకున్నారు. 2013 లోకల్ బాడీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు కనీసం నామినేషన్ వేయాలంటే కూడా భయపడే పరిస్థితిని మమతా బెనర్జీ కల్పించింది. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా మమతా బెనర్జీ ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల వ్యవహరించింది. అలా బెంగాల్లో మమతా బెనర్జీకి పోటీ లేకుండా చేసుకునేందుకు అన్ని రకాల నిర్బంధాలు తనకున్న అధికారాలను ఉపయోగించుకుని బెంగాల్లో రాజకీయ పోటీ లేకుండా చేసింది. అందుకే శారదా చిట్ ఫండ్ స్కామ్, నారదా స్కామ్ లాంటి వాటిని తట్టుకొని 2016లో కూడా మమత మళ్లీ అధికారంలోకి వచ్చింది. అన్ని రాజకీయ పార్టీల తరహాలోనే మమతా బెనర్జీ కూడా మైనారిటీ అపిస్మెంట్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. బెంగాల్లో 34% మంది ముస్లిం జనాభా ఉంటారు. వీరిని బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో మమతా సక్సెస్ అయింది. ఒకవైపు ప్రతిపక్షాలను బలహీనపరచడం, మరోవైపు మైనారిటీ అపిస్మెంట్, వీటితో పాటు సంక్షేమ పథకాలు, కుటుంబశ్రీ, లక్ష్మీ బండర్, కన్యాశ్రీ, ఖాద్యసాది, స్వస్థశ్రీ, దౌర్ సర్కార్ లాంటి సంక్షేమ పథకాలతో మహిళల్ని ఆకర్షించడంలో కూడా మమతా బెనర్జీ సక్సెస్ అయ్యారు. అలా మమత 2011, 2016, 2021లో వరుసగా 3 సార్లు గెలుస్తూ వచ్చారు. 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. మమతా బెనర్జీ బెంగాల్లో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కమ్యూనిస్టు మరియు కాంగ్రెస్ నాయకుల్ని నిర్బంధాలకు గురిచేయడం, పార్టీ ఆఫీసులను ఆక్రమించడం, కనీసం నామినేషన్ వేసే అవకాశం కూడా లేకుండా చేయడం, ఇలా బెంగాల్లో పొలిటికల్ మోనోపోలీ సృష్టించడంలో సక్సెస్ అయింది. కానీ రాజకీయాల్లో మోనోపోలీ అనేది ఎక్కువ రోజులు నిలబడదు. రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉండే గొప్ప స్వభావం ఏంటంటే అధికార పార్టీ ఉంటే ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఓటర్లందరూ ఒకే పార్టీకి అనుకూలంగా ఉండరు. బలమైన పొలిటికల్ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఆ ఆల్టర్నేటివ్తో పోటీ పడినప్పుడే నిజమైన విజయం సాధించినట్టు అవుతుంది. అంతేగాని ప్రతిపక్షాలని బలహీనపరచడం ద్వారా ఎన్నికల్లో గెలవడం వల్ల అధికారం వస్తుంది. కానీ ప్రజల్లో అసహనం కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. దిక్కులేక దీదీకి ఓటు వేశారే గాని దీదీ మీద ప్రేమతో కాదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయడం సాధ్యమే, కానీ ప్రతిపక్షం అనే పొజిషన్ లేకుండా చేయడం అసాధ్యం. ఒక పార్టీ లేకుండా చేస్తే మరో పార్టీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. బెంగాల్లో అదే జరిగింది. మమత రాష్ట్రంలో తన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బెంగాల్లో ఏర్పడిన అపోజిషన్ వ్యాక్యూమ్ని సరిగ్గా ఉపయోగించుకుంది. బెంగాల్లో మమత నిర్బంధం వల్ల ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న స్థానంలో బీజేపీ ఎదగడం మొదలుపెట్టింది. అందుకే బెంగాల్ అనేది కమ్యూనిస్టుల చేత 34 ఏళ్లు పాలించబడిన రాష్ట్రం. బెంగాల్ చరిత్ర, బెంగాల్ సమాజంలో ఉండే లిబరల్ ఆలోచన విధానం, బెంగాల్ మేధావి వర్గం, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, బాకిం చంద్ర చటోపాధ్యాయ, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోషే లాంటి వారు, బెంగాల్ కవిత్వం, బెంగాల్ సాహిత్యం ఇవన్నీ కూడా బీజేపీ లాంటి స్ట్రాంగ్ రైట్ వింగ్ ఐడియాలజీకి విరుద్ధం. అయినా కూడా మమతా బెనర్జీ చేసిన రాజకీయ పొరపాటు వల్ల ఏర్పడిన అపోజిషన్ వ్యాక్యూమ్ బెంగాల్లో బీజేపీ ఎదుగుదలకి మార్గం సుగమం చేసింది. 2011లో మమతా బెనర్జీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 42 స్థానాలు దక్కాయి, కమ్యూనిస్టులకి 40 స్థానాలు దక్కాయి. 2011లో బీజేపీకి అసలు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు. కానీ మమతా స్వయం కృపరాధం వల్ల 2016లో బీజేపీకి 3 స్థానాలు దక్కాయి.
రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టుల పాత్రను లేకుండా చేసే ప్రయత్నంలో మమతా బెనర్జీ విజయం సాధించారు. కానీ అదే సమయంలో బీజేపీ అసెంబ్లీలోకి ఎంటర్ అయింది. ఇక 2021 వచ్చేసరికి కమ్యూనిస్టులకి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ అదే సమయంలో కమ్యూనిస్టుల స్పేస్ని, కాంగ్రెస్ పార్టీ స్పేస్ని బీజేపీ ఆక్రమించింది. 2016లో 3 సీట్లు ఉన్న బీజేపీ బలం 2021కి 77కు పెరిగింది. మమత ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని బీజేపీ 2 చేతులు అందిపుచ్చుకుంది. ఇక్కడ మమత మిస్ అయిన పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే బీజేపీతో కన్నా కమ్యూనిస్టులతో కాంగ్రెస్తో రాజకీయం చేయడం సులభం అన్న చిన్న పాయింట్ని మమత మిస్ అయింది. అయితే బెంగాల్ రాజకీయాల్లో కేవలం మమతా బెనర్జీ వల్లే కాంగ్రెస్ కమ్యూనిస్టులు లేకుండా పోయారు అని కూడా అనడం లేదు. ఒకవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, పైగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడ్డం కూడా బెంగాల్లో ఆ 2 పార్టీలు పొలిటికల్ రిలవెన్స్ కోల్పోయేందుకు కారణమయ్యాయి. అలా బెంగాల్లో మమత పొలిటికల్ మోనోపోలీ సృష్టించే ప్రయత్నం చేస్తే కథ అడ్డం తిరిగి బెంగాల్లో టీఎంసీకి బీజేపీకి మధ్య పొలిటికల్ డుయోపోలీ క్రియేట్ అయింది. ఒక రకంగా టీఎంసీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. రాష్ట్రంలో 2 రాజకీయ పార్టీలు ఉంటే అక్కడ ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. పైగా ఆ ప్రతిపక్షం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే ఇక అధికార పక్షానికి రాజకీయ తలనొప్పులు మొదలైనట్టే. బెంగాల్లో కూడా గత 5 ఏళ్ళకి ఇదే జరుగుతుంది. బెంగాల్లో బీజేపీ టీఎంసీకి పొలిటికల్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవడంలో సక్సెస్ అయింది. మమతా ఓటమికి కారణాలు ఏంటి అనే విషయం కన్నా ముందుగా బీజేపీ బెంగాల్లో 206 స్థానాల్లో గెలిచే స్థాయికి ఎలా చేరుకుంది అనేది మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా సుబేందు అధికారి లాంటి అగ్రెసివ్ పొలిటికల్ లీడర్ని బీజేపీ తమ వైపు తిప్పుకుంది. సుబేందు అధికారి మమతా బెనర్జీకి చాలా సన్నిహితుడు. మమతా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్న వ్యక్తి. టీఎంసీ వ్యవహార శైలి, టీఎంసీ రాజకీయ విధానాల గురించి పూర్తి స్పష్టత ఉన్న వ్యక్తి కాబట్టి సుబేందు అధికారి, సమీక్ భట్టాచార్య, దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్ ఇలా కొందరు ముఖ్యమైన నాయకులు బీజేపీని నడిపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ హైకమాండ్ నిర్ణయాలకు తగ్గట్టుగా హైకమాండ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ హైకమాండ్కు ఉన్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ని స్టేట్లో ఉపయోగించుకోవడంలో వీరంతా సక్సెస్ అయ్యారు. సోషల్ మొబిలైజేషన్ని, హిందూ కన్సాలిడేషన్ మీద బీజేపీ ఎక్కువ దృష్టి పెట్టింది. దేశంలో కొంతకాలంగా హిందుత్వ పాలిటిక్స్ ఏ స్థాయిలో పెరిగిపోయాయంటే సెక్యులర్ పార్టీల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల ఆలోచన విధానాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ చాలా సక్సెస్ అయింది. గతంలో లాగా మైనారిటీ అపీస్మెంట్ కొనసాగించే పరిస్థితి ఇప్పుడు లేదు. మైనారిటీలకి రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినా, లేక రాజకీయ పార్టీలకు మైనారిటీలే సపోర్ట్ చేసినా వారిని యాంటీ హిందువులుగా భావించే పరిస్థితి ఏర్పడింది. మమత ఇన్నాళ్ళు తన రాష్ట్రంలో ఉన్న 34% ముస్లింలను దృష్టిలో ఉంచుకొని మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేసింది. కానీ మారిన రాజకీయ పరిస్థితులు మైనారిటీ అపీస్మెంట్ రాజకీయానికి కాలం చెల్లేలా చేశాయి. కాబట్టి మమత మైనారిటీ ముస్లింల కోసం మెజారిటీ హిందువులను దూరం చేసుకుంది. అయితే మమతా బెనర్జీ హిందుత్వ అపీల్ని బెంగాల్ సెంటిమెంట్తో ఎదుర్కోవాలని చూసింది. అలాగే బీజేపీని గుజరాత్ పార్టీకి చూపించే ప్రయత్నం చేసింది. కానీ బెంగాల్ సెంటిమెంట్ హిందుత్వ కన్సాలిడేషన్ని అడ్డుకోలేకపోయింది. పైగా బీజేపీ బెంగాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ప్రాంతీయ నాయకులు కేంద్రంలో ఉన్న బీజేపీ అధికారానికి సవాల్ విసిరే పరిస్థితి వస్తే బీజేపీ అసలు సహించదు. మమతా బెనర్జీ చేసిన పొరపాటు ఏంటంటే కేంద్ర రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించే ప్రయత్నం చేయడమే. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్, తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమతా బెనర్జీ వీరంతా కేంద్రంలో బీజేపీ అధికారాన్ని సవాల్ చేసిన నాయకులు. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని సవాల్ చేసే నాయకుల ఓటమి కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది. ఇలాంటి నాయకుల్ని రాజకీయంగా ఓడించడం వల్ల కేంద్రంలో బీజేపీని అడ్డుకునేవారు ఉండరు. రాజకీయ పరిస్థితులు బాగుంటే బోనస్గా ఆ రాష్ట్రం కూడా బీజేపీ ఖాతాలో పడుతుంది. ఢిల్లీ, బెంగాల్లో ఆయా నాయకులు రాజకీయ ఆవశ్యకతను కోల్పోయారు. తెలంగాణ, తమిళనాడులో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కాలేదు. కానీ నాయకులు మాత్రం బీజేపీ ఆటకు బలయ్యారు. కాబట్టి బెంగాల్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి వన్ షాట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అన్న పరిస్థితి కనిపించింది. కాబట్టి బెంగాల్లో మమతాను ఓడించడం బీజేపీకి అవసరం మాత్రమే కాదు, అనివార్యం కూడా. ఇక బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడం అనివార్యం అయినప్పుడు బీజేపీ కేంద్రంలో తనకున్న అన్ని అధికారాలను ఉపయోగించింది. ముందుగా ఎన్నికల సంఘం ఏడాది ముందే ఆపరేషన్ బెంగాల్ స్టార్ట్ చేసింది. ఎస్ఐఆర్ అనగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరిగిన ఓటర్ లిస్టు అప్డేషన్లో 90 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. వీటిలో ఎక్కువగా మమతాను సపోర్ట్ చేసే మైనారిటీల ఓట్లే 27 లక్షల వరకు ఉన్నాయి. ఎస్ఐఆర్ అనేది చాలా పెద్ద వివాదాస్పద అంశంగా మారింది. ఈ విషయం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. మమత నాకు అన్యాయం జరిగిందని ఎంత మొత్తుకున్నా అవేమీ ప్రజల మనసుని మార్చలేకపోయాయి. ఒకానొక సమయంలో మమతా బెనర్జీనే స్వయంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినా ఫలితం రాలేదు. ఇవన్నీ వాస్తవాలు. కానీ ఇప్పటికే ఈ వీడియో చూస్తున్న వారిలో కొందరికి మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించడం మొదలై ఉండొచ్చు. కానీ ఇదే వీడియోలో మమతా అరాచకాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది.
అలాగే మమత అధికార మదం అనే ఘాటైన మాటను కూడా ఉపయోగించడం జరిగింది. సరే, వారి మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈడీ, సిబిఐలు బెంగాల్లో సృష్టించిన అలజడి గురించి, అభిషేక్ బెనర్జీ మీద జరిగిన దాడుల గురించి, ఐపాక్ టీం ఆఫీస్ మీద సిబిఐ దాడి చేసి తృణమూల్ ఎలక్షన్ డేటాను ఎలా ఎత్తుకెళ్లారు అనే అంశం గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. అలా మొత్తంగా బీజేపీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బెంగాల్ని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఒకవైపు బీజేపీ పాగా వేసే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే బెంగాల్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 25,000 ఉద్యోగ నియామకాలని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కట్ మనీ స్కామ్ పేరుతో బెంగాల్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో టీఎంసీ నేతలు బహిరంగంగా కమిషన్లు డిమాండ్ చేసే వరకు బరితెగించారు. వీటికి తోడు దేశాన్నే కుదిపేసిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హత్యాచారం ఘటన మమతా ప్రభుత్వానికి చాలా పెద్ద నష్టం చేసింది. డాక్టర్ మీద జరిగిన దారుణమైన అత్యాచారం, ఆ అత్యాచారం విషయంలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఇవన్నీ బెంగాల్లో మహిళల భద్రత మీద తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ ఒక్క అత్యాచారం మాత్రమే కాదు, 2024 జనవరిలో వెలుగులోకి వచ్చిన సందేశ్ కాళీ ఘటన కూడా టీఎంసీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేసింది. టీఎంసీ లీడర్ షేక్ షాజహాన్ చేసిన ల్యాండ్ గ్రాబింగ్, ఇంటిమిడేషన్, సెక్సువల్ అసల్ట్ లాంటి వ్యవహారాలు పార్టీ పరువు పోయేలా చేశాయి. ఈ వరుస సంఘటనలో బెంగాల్లో లా అండ్ ఆర్డర్ మీద సందేహాలు లేవనెత్తాయి. మమతా బెనర్జీ నాయకత్వంలో మహిళలకి భద్రత కరువైందనే బలమైన నెరేటివ్ని బీజేపీ బెంగాల్లో క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. పైగా 15 ఏళ్ల అధికారంలో ఉండటంతో ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత కూడా పెరుగుతూ వచ్చింది. బెంగాల్ చొరబాటుదారుల విషయంలో కూడా మమతా బెనర్జీ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. బీజేపీ చాలా ఓపెన్గా బెంగాల్లో ఉన్న ముస్లింలందరూ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారే అనే నెరేటివ్ని బిల్డ్ చేసింది. మమత బెంగాల్ చొరబాటుదారులతో బలమైన ఓటు బ్యాంకుని సృష్టించుకుంది అనే నెరేటివ్ను కూడా బీజేపీ క్రియేట్ చేసింది. దాంతో బెంగాల్ ప్రభుత్వం మీద ప్రజల్లో అసహనం మొదలైంది. వీటికి తోడు బీజేపీ సోషల్ మొబిలైజేషన్లో భాగంగా సంతాల్ తెగవారిని కలుపుకునే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా సంతాల్ తెగకు చెందిన మహిళ కావడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. గ్రేటర్ కూచ్ బీహార్ ఉద్యమాన్ని నడిపే రాజ్ బన్షీలను కూడా బీజేపీ ప్రోత్సహించింది. గ్రేటర్ కూచ్ బీహార్ పేరుతో ఉత్తర బెంగాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న ఉద్యమం అది. ఆ ప్రాంతంలో 30 వరకు అసెంబ్లీ స్థానాలుంటాయి. కాబట్టి బీజేపీ వారిని కూడా తమతో చేతులు కలిపేలా చేసింది. అలా బీజేపీ చాలా పగడ్బందీగా మమతా బెనర్జీ అధికారానికి కళ్ళెం వేసే చర్యలను పూనుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు బీజేపీ రాజకీయ వ్యూహాలు, కేంద్ర నిర్బంధం కూడా తోడవడంతో మమతా బెనర్జీ బీజేపీ రాజకీయ ఉచ్చులో చిక్కుకుని మొత్తానికి బెంగాల్లో అధికారాన్ని కోల్పోయారు. బీజేపీ ఎట్టకేలకి మొట్టమొదటిసారి బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైంది. ఈ వీడియోలో కొన్ని విషయాలను ప్రస్తావించలేదు. ఓట్ల లెక్కింపులో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపయోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మీద మమతా కోర్టు తలుపు తట్టినా ఫలితం దక్కలేదు. కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు లెక్కిస్తే సమస్య ఏంటి అని మమతా బెనర్జీనే ప్రశ్నించింది. అయితే ప్రస్తుతం మమతా బెనర్జీ తన ఓటమిని హుందాగా అంగీకరించే పరిస్థితిలో కూడా లేదు. ఆమె ఓట్ చోరీ ఆరోపణలు మొదలుపెట్టింది. నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే మమతా బెనర్జీ ఈవీఎంలను తారుమారు చేస్తున్నారని గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేసింది. అయితే ఈవీఎంలతో గెలిచిన నాడు అధికారాన్ని అనుభవించిన వారికి ఓడిన నాడు ఈవీఎంలను నిందించే అర్హత ఉండదు. ఇన్నాళ్ళు ఈవీఎం మీద నోరు మెదపని మమతా బెనర్జీ ఓటమి అంచును నిలబడి ఈవీఎంలను నిందిస్తే పెద్దగా ఫలితం ఉండదు. మమతా బెనర్జీ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని నిర్బంధాలను అమలు చేస్తే నేడు కేంద్ర ప్రభుత్వ నిర్బంధానికి మమత బలయ్యారు. మమతాకి ఎంత దారుణమైన ఓటమి ఎదురైందంటే ఏకంగా మమతా బెనర్జీనే స్వయంగా ఆమె పోటీ చేసిన భవానీపూర్లో ఓడిపోయారు. మమతా బెనర్జీ శిష్యుడు సుబేందు అధికారి 2021లో కూడా మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడించాడు. మళ్లీ మమత భవానీపూర్లో పోటీ చేస్తుండడంతో ఇదే సుబేందు అధికారి నందిగ్రామ్లో కూడా పోటీ చేసి మమతాను అసెంబ్లీకి కూడా రాకుండా అడ్డుకున్నాడు. అయితే మొత్తంగా బెంగాల్ రాజకీయాలను గమనిస్తే 1977 నుంచి బెంగాల్లో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. 23 సంవత్సరాలకు పైగా జ్యోతి బసు బెంగాల్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బుద్ధాదేవ్ భట్టాచార్య 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక మమతా బెనర్జీ 15 ఏళ్లు పదవిలో కొనసాగారు. కాబట్టి ఈసారి బీజేపీకి లభించిన అధికారాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే తర్వాతి 10 ఏళ్లు బీజేపీ అధికారానికి తిరుగుండదు. ప్రస్తుతం మమతా బెనర్జీ వయసు 71. ఆమెకు వారసులు కూడా లేరు. పైగా మేనలుడు అభిషేక్ బెనర్జీని వారసుడిగా ఆమె పరిచయం చేస్తూ వస్తున్నారు. కానీ అభిషేక్ బెనర్జీ నాయకత్వంలో పనిచేసేందుకు మెజారిటీ టీఎంసీ నాయకులు సుముఖంగా లేరు. కాబట్టి మొత్తంగా ఈ ఓటమి టీఎంసీని బలహీనపడేలా చేయడం ఖాయం. ఇక బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ప్రస్థానానికి దాదాపుగా ముగింపు పడినట్టే భావించాలి. సో ఇది ఫ్రెండ్స్,
ఈ పూర్తి విషయాలు విన్నాక మమతా బెనర్జీ గారి ఓటమి మీద అలాగే బీజేపీ గెలుపు మీద మీకున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే తీసుకురాబోతున్నాం. ఏది మిస్ అవ్వకుండా ఉండేందుకు, ప్రతిదీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని భాగం కాగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.